అన్న మీరు చూస్తున్నారు మన గమ్మ టీవీలో నల్లబోసమ్మ నాటకాన్ని. ఈ నాటకాన్ని పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పినా నువ్వు వింటలేవు. ఆడబిడ్డలతోనే ఆపద నీకు వస్తుంది. మరి రాబోయే కాలం నందు నన్ను దూషించవద్దు. అదే ఆపద కూడా నాకు ఆ యొక్క ఆడపుత్రికనే కావాలి కదా అంటున్నా సఖ్యమని. అవును. శక్తి మాతాకు పార్వతీదేవి ఏమిటి ఎన్ని విధాలు మాత్రం చెప్తే ఇంటలేవు నీవు. కనుక ఆ భగవంతుని మదిలో నమ్మి నీవు వెళ్ళి నాకు నా పూజ సమయానికి తీసుకొని రా. మరి ప్రాణేశ్వర అటులంటున్నావా? అవును. ప్రాణేశ్వర జయ శక్తి మాతాకు, జయ శక్తి మాతాకి, జయ శంభో దేవా శంభో దేవా చంద్రమౌళి చండికానాయక శంభో దేవా చంద్రమౌళి, శంభో దేవా చంద్రమౌళి చండికానాయక. స్వామి ఏమంటున్నావు నాయన? సేవక పార్వతీదేవి మాత్రము పుష్పముల కోసము జలాల కోసము వెళ్ళినాది. ఇక నా కైలాసపురం నందు నా పూజ. అరే బాబాయ్ పూజా గృహంకు వెళ్ళి ధ్యానం నందు నేను కూర్చుండేదా. అయితే ఆ యొక్క తీరుగా వెళ్దామంటున్నావా? అవును. శివశంకర చాలా మహిమలు గల వాడవు. ఇక ఏ విధంగా వెళ్తావో తెలుపు. వెళ్దా. శక్తి మాతాకు శ్రీ గౌరవయేశుడా అని మరి సంతాన వరము నీకు కావాలంటే ఆ యొక్క పురుగుల ముట్టని పువ్వులు తీసుకొని కప్పల ముట్టని నీరు తీసుకొని ఆ తీరుగా వస్తే ఇక నీకు సంతానం ఇస్తాననగానే ఆ పార్వతి మరి ఆ పువ్వుల ముట్టని పుష్పములకై ఈ తీరు వెళ్ళినది. మరి శివశంకరుడు తన యొక్క పూజ విధానానికి వెళ్ళినాడు. మరి ఇక్కడ యొక్క శంకరుని అర్ధాంగి అయిన సఖిమని గంగాదేవి మరి ఈ సభ ఎందుకు ఏ తీరుగా వస్తుంది గంగా, ఆ గంగని మనం అందరం ఇక చూద్దాం. జయ శక్తి మాతాకి, జయ నల్లా బోసమ్మకు.
జయ శక్తి మాతాకి రాణి కరుణించవమ్మ జననే గంగా భవాని రాణి కరుణించవమ్మ జననీ గంగా భవాని రాణి అమ్మవు నీవెనమ్మ అమ్మ ఆదరించవమ్మ అమ్మవు నీవెనమ్మ ఆదరించవమ్మ నీవెనమ్మ అమ్మ ఆదరించవమ్మ అమ్మవు నీవెనమ్మ ఆదరించవమ్మ అమ్మవు నీవెనమ్మ గంగా భవాని రాణి కరుణించవమ్మ జననీ గంగా భవాని రాణి కరుణించవమ్మ జననీ గంగా భవాని రాణి జయ శక్తి మాతాకి నీవు నీ యొక్క నామధేయము నీవెవరో మాకు తెలుపుమిక నా పేరు గంగాధర్ అంట కదా తాతయ్య జయ శక్తి మాతాకి దేవి నీవి నావమ్మ దేవి అక్క ఈ యొక్క
యొక్క సభ ఎందర మరి అమ్మా నీ యొక్క నామధేయము గంగాదేవి అంటారా? అవును తాతయ్య. సరే, ఆ యొక్క సభకు మాత్రం వచ్చినవు. ఇప్పుడు మరి నీవు ఎక్కడికి వెళ్తావమ్మా? నీవు ఎక్కడికి వెళ్ళే కోరికున్నది నీ మనసులో తెలుపుమే. నేను ఒక శివశంకర్ దగ్గరికి వెళ్ళేది ఉంది కదా తాతయ్య. ఇక శివశంకరుడైనా నీ యొక్క భర్తాలుడు కనుక ఆ యొక్క వెండికొండలో తపస్సులో ఉన్న నీ యొక్క భర్త వద్దకు వెళ్దామంటున్నావా? అవును తాతయ్య. సరే అమ్మా, ఆ యొక్క శివశంకరుని వద్దకు మరి మనం ఏ తీరుగా వెళదాము? जय शक्ति माता की गंगा भवानी रानी करुणी जननी गंगा भवानी रानी అనే యొక్క గంగాదేవి మరి భర్త అయిన శివశంకరుని వద్దకెళ్ళి ఏ తీరుగా విచారిస్తుంది. ఆ యొక్క శివుణ్ణి మరి ఇప్పుడు మనము ముందు చూద్దాం. ఇక ఆహా దేవా గంగాధరుడాను నే గౌరవీయుడను శంకర, ఇక మీరు ధ్యానంలో ఉన్నారు కావున ఇక మీరు ధ్యానంలో కూర్చుంటే ఇక్కడికి ఎవరు వస్తే వారిని ఇక తోలుకొని రమ్మంటావా? ఎవరిని ఇక రానియద్దంటావా? సేవక చిన్న భార్య అయిన గంగాదేవిని మాత్రం నేను కోరుకుంటున్నాను. అవును, అదే విధముగా సరే స్వామి, ఈ యొక్క నీ సేవలో ఎవరినంటే వారికి రానియకు. నా చిన్న భార్య అయినా ఆ గంగాదేవి వస్తే ఆ గంగాదేవిని వేగరమ తోలుకొని నీ వద్దకు రమ్మంటున్నావా? అవును సేవక. ఆ యొక్క శంకరుని ఆజ్ఞ ప్రకారంగా ఆ గంగాదేవి కూడా ఈ యొక్క సభకు వచ్చి మరి ఎందు తిరుగుతున్నదో మరి ఎప్పుడు వస్తాదో ఆ గంగని మనం అందరం వేం చేసి చూసి ఇరుగురు ఏమని మాట్లాడుకుంటారో చూద్దాం మనమందరం. जय शक्ति माता की नल्ला नैया से वेणु అమ్మా, ఆ యొక్క శివశంకరుడు నిన్ను రమ్మన్నాడు. ఇక విచారించి తల్లి ఏమిటో. చల్లగా వందనము గంగాదేవి. जय शक्ति माता की వందనములు నీకు నంది వాహన దేవా 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 వందనములు నీకు ఎందుకొరకు మీరు విందుర విలసినారు ఎందుకొరకు మీరు విందుర విలసినారు ఎందుకొరకు మీరు విందుగా విలసినారు ఎందుకొరకు మీరు విందుగా విలసినారు
దేవా ప్రాణేశ్వర, నీకు నా యొక్క 10,000 వందనములు. నన్ను పిలిచిన కారణం ఏమిటని నీ భార్య మాత్రం ఈ తీరు అడుగుతున్నది దేవా. శక్తి మాతాకు యమని తెలపుదు గంగాదేవి, నీకు యమానం చెప్పాలా ఎట్లా చెప్పాలా అని విచారంతో ఉన్నాను నేను. అట్లా అంటున్నావు స్వామి. జయ శక్తి మాతాకి అది ఏమి కోరిక వివరించి స్వామి మీ యొక్క అర్ధాంగి ఏమంటున్నదంటే స్వామి, నీ మనసులో ఏ కోరిక ఉన్నదో అట్టి కోరిక నాకు కూడా తెలుపు ప్రాణేశ్వరన్ అంటుంది. అట్లా అంటున్నావా? అవును. శక్తి మాతాకు అడిగేదా ఒక్క మాట ఏమన్నందు గంగాదేవి, నా మనసులో ఉన్న మాట చెప్తాను గాని నీవు అవునంటావో కాదంటావో అనే సందేహం నాలో ఉన్నది గంగా. జయ శక్తి మాతాకి అది ఏమి వాతానో వివరించి ఎటువంటి వార్తైనా స్వామి, నీ యొక్క అర్ధాంగి ఏమంటున్నది, నీ మదిలో ఎంతటి కోరిక ఉన్నా నేను నీ అర్ధాంగినే కదా స్వామి, సంశయం లేక నాకు కూడా తెలుపని నీ యొక్క చిన్న భార్య అంటుంది స్వామి. అంటున్నావు సఖ్యమని. అవును. శక్తి మాతాకు గంగా భవానీ రో
అంటే నా మతికి ఎంతో సంతోషమైనది. ఏ సంశయం లేకుండా నా కోరిక చెప్తాను మరి. అవునా స్వామి? సరే కదా స్వామి, చెప్తా కదా. శక్తి మాతాకి జై. నాకు తెలుపావయ్యా జయము లేక నాకు కాదని అనగానే సిలిపోయినావు దేవా, కాదని అనగానే స్వామి శంకర, సఖేమని? ఇక నేను కాదని అనగానే ఒక్క మాటకే చిన్నపోయినావు స్వామి. కనుక నీ మధుర వార్త తెలుపమని యొక్క అర్ధాంగి గంగదేవి అంటుంది స్వామి. అతంటున్నావు సఖ్యమని? జాశక్తి మాతాకు పార్వతి నాతో ఒక్క వరమొక్కడి సఖ్యమని గంగాదేవి, మీ అక్కైన పార్వతీదేవి నాతో ఒక్క వరం కోరినాది. ఆడబిడ్డ సంతానం నాకు కావాలని కోరుతున్నది. ఎంత కావాలో కూడా మంకు విడవక దాన్ని పట్టుబట్టినది. నా యొక్క కోరిక ఏంటంటే నువ్వు అభయమిస్తానంటే నేను తెలుపుతాను. అదే విధముగా స్వామి నీ యొక్క భార్య మరిక అభయం వేయటానికి సిద్ధంగా ఉన్నది. ఇంకా ఈ యొక్క అభయం తీసుకోమి స్వామి. అదే విధంగా తెలియజేయం సఖ్యమని. జై శక్తి మాతాకి నామాదికి కూడు ఆనందమయ దేవా, నామాదికి కూడు స్వామి. ఇక ఇప్పుడు నా మదికి చాలా ఆనందమైనది. ఆ యొక్క అక్కయ్యనగా పార్వతీదేవి, ఆ పార్వతీదేవికి నువ్వు ఏమని వెలికినావు దేవా? ఆ వార్త తెలుపమంటుంది. అదే విధంగా తెలుపుతాను. జాశక్తి మాతాకు శతకోటి కుమారులు మనకు
గణపతి కుమారస్వామి బేతాళుడు బేతగణాలు శతకోటి 100 కోట్ల కుమారులు మనకుండగా ఇంకా నాకు ఆడబిడ్డ సంతానం కావాలని కోరికొకటి కోరినది గంగా. అయితే శివ పార్వతులకు పాత్రలకు మెచ్చి గోల సాయిలు డ్రైవర్ 20 రూపాయలు సమర్పించినారు. వారికి నల్లమోసమ్మ ఎల్లకాలం చల్లగా కాపాలని కోరుతున్నాను. అమ్మాయి నీ మది ఆనందమైనది కనుక ఇక నీ మనసులో ఏముందో తెలుపమ్మా. జయ శక్తి మాతాకి ధరణి నా సుల్లాబాదు రమందు స్వామి ఆ యొక్క దత్తాత్రేయుని మదిలో తెలిసి నేను నమ్మినదానని స్వామి అంటే నీవు ఏది కావాలంటే అది నీకు వరమిస్తాను. నీవు అన్నమాట కాదంటున్నావా సఖ్యమని? జయశక్తి మాతాకి ఇటువంటి సుందరాంగి జగతిలో సఖ్యమని నిన్ను చూసే చాలా నాకు నా మదికి చాలా ఆనందం అనిపిస్తున్నది. జగత్తులో ఎక్కడ చూసినావా అని నీ అంటే సుందరాంగిని నేను ఎక్కడ చూడలేదు సఖ్యమని. స్వామిక నీవు చెప్పిన ప్రకారంగా నీ యొక్క అర్ధాంగిని కాబట్టి నీలో సగం శక్తులు నాకుంటాయి కనుక నీవు చెప్పిన ప్రకారంగా నేను ఇప్పుడు ఒక మహిమ చేస్తాను, చూస్తావు ప్రాణేశ్వర. అదే విధముగా జయ శక్తి మాతాకి జయ శక్తి మాతాకి ఆనంద మాయే మనకి జలమో మాయా నువ్వు చెప్పిన విధంగా నేను చేశానంటున్నా. జయశక్తి మాతాకు ఎన్నియమైనా గాని జలములు సఖీమణి గంగాదేవి మీ అక్క పురుగులు లేని పుష్పములు కప్పలు ముట్టని జలములు జలలేని పత్తి తెమ్మని నేను ఆజ్ఞ ఇచ్చినాను కనుక నీ అక్కైన గౌరీదేవి నీ వద్దకు వస్తుంది నీటి కోసం. ఎక్కడ ఏ నదిలో చూసినా గాని నీళ్లు లేకుండా మాయం చెయ్యి. జయ శక్తి మాతాకి ఆనందమాయే ఆనందమాయే మనకి
సఖీమణి గంగాదేవి, నా అక్క అజనైతే అయితే నేను ఎక్కడ కూడా జలం దొరకనియాలంటున్నావు. నా మతికి మాత్రం చాలా సంతోషమైనది. జయ శక్తి మాతా పవన్ లడ్డు మీద లడ్డు శంకరుడు చాలా విధమైన కడ్డానికి 20 రూపాయలు శంకరుడికి చల్లగా దీవించండి కా కుసో. సరే నీ మళ్ళీ సంశయం లేకుండా నా మాట విన్నవించినావు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అదే విధంగా నేను గంగా సావిత్రి 20 రూపాయలు ఈ నాటకానికి. జట్పట్ సావిత్రి నాటకానికి. మా నసురుల గ్రామంలో జరిగిన ఈ నల్లపోచమ్మ నాటకంకు అందరూ యూట్యూబ్లో చూసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. గమ్మత్ టీవీ ఛానల్. మా యొక్క నస్లాబాద్ గ్రామంలో నల్లపోచమ్మ జీవిత చరిత్ర ఆట ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. అందరూ ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క ఛానల్లో నల్లపోచమ్మ జీవిత చరిత్ర నస్రుల్లాబాద్ అని కొడితే గమ్మత్ టీవీ ఛానల్లో ఎప్పుడు చూసినా వస్తుంది. కాబట్టి ఆ యొక్క ఛానల్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవే మా నమస్కారాలు. జై శక్తి మాతా జై. జై నల్లపోచమ్మ మాతాకి. నస్రుల్లాబాద్లో ఆడిన శ్రీ నల్లపోచమ్మ నాటకం మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీలో పార్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు మొదటి నుంచి పాటలుగా అన్ని చూస్తేనే ఈ నాటకం పూర్తిగా మీకు అర్థమైంది. ఈ నస్రుల్లాబాద్లో ఈ నాటకాన్ని 4 రోజులు వీళ్ళు ప్రదర్శించడం జరిగింది. 4 రోజుల నాటకాన్ని చిత్రీకరించి మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రతి భాగాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో మన గమ్మత్ టీవీ నడుస్తుంది. మీరు మేము మనందరి ప్రోత్సాహంతోనే ఈ ఛానల్ ఇంత దూరం వచ్చింది. ఇంతమంది సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, ఫాలోవర్స్ అయ్యారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కళాభివందనాలు. ఈ నల్లపోచమ్మ నాటకాన్ని నస్రుల్లాబాద్ కామారెడ్డి జిల్లా నాటకాన్ని మీరు మళ్ళీ చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీలో ఉంటుంది. అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ నస్రుల్లాబాద్ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చుట్టుపక్కల నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్, బోధన్, వర్ని, మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా నాటకాలు భాగవతాలు ఆడుతురంటే కంపల్సరీ ఇక్కడి ఊరు పేరు బాణి వినొస్తుంది. ధరణి నస్రుల్లాబాద్ అనే దాటిని ఆ పదాలని ఆ బాణిని తీసుకొచ్చింది లింగం బాపు, లింగం పంతులు గారు. ఈ యొక్క పంతులు గారు దాదాపు ఒక 45 సంవత్సరాల పైనే నాటకాలు నేర్పిస్తున్నాడు. వేలాది మంది శిష్యులను తయారు చేసుకున్న గొప్ప గురువు గారు మన ఛానల్కి ఫోన్ చేసి, నాని నీ ప్రోగ్రాం చూసినా, నీ గమ్మత్ టీవీ చూసినా, నువ్వు ఖచ్చితంగా రావాలే, మా ప్రోగ్రాం కూడా తీయాలని బాపు కోరిండు. వారి కోరిక మేరకు మన గమ్మత్ టీవీ ఇక్కడికి వచ్చి ఈ నాటకాన్ని చిత్రీకరించి మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కలిగింది. సహకరించిన ఈ కళాకారులు, ఈ గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కళాభివందనాలు. మీ ప్రోత్సాహం మా కళలపై, కళాకారులపై ఎప్పుడు ఇలాగా ఉండాలని కోరుకుంటూ కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ.
థ్యాంక్ యూ వెరీ మచ్. దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని దండాలు నల్లావోసు చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమీలోన చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమీలోన చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమీలోన చౌడమ్మ యాని నిన్ను ఆ దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని దండాలు నల్లావోసు గుండెలమ్మావో నీవు దొడ్డల్లో ఉండేరావే గుండెలమ్మావో నీవు దొడ్లల్లో ఉండేరావే గుండెలమ్మావో నీవు